ఢిల్లీలో జరిగిన అనేక పరిణామాలు మనందరం చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ కావడము చాలా బాధాకరమైన విషయం. 20 లక్షల పైగా విద్యార్థులు సిద్ధమయ్యే పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో నీట్ పేపర్ లీక్ సమాచారం బయటకు రావడం, వెంటనే ప్రభుత్వము పరీక్షను అప్పుడు రద్దు చేసి మళ్ళా వాయిదా వేయడము, వాయిదా వేసిన తర్వాత 20 లక్షలకు పైగా మళ్ళా నీట్ పరీక్షకు హాజరయ్యి 11 లక్షల మందికి పైగా అర్హత సాధించారు. 720 మార్కులకు 715 తెచ్చుకొని టాపర్స్గా నిలిచిన వాళ్ళు ఉన్నారు. ఒక బాధ్యతాయుత గల ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ చర్యలు తీసుకున్నారు. కానీ పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ మహానగరంలో పార్లమెంటు దగ్గర కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. అందరూ కూడా బాధపడుతున్నారు ఈ సంఘటనల పట్ల. ప్రధానమంత్రి నిన్నటి రోజున ట్వీట్ చేశారు. వారు ఈ దేశానికి యువకులు, యువశక్తి ఆధారపడింది దేశ భవిష్యత్తు మీద. యువశక్తిని మేము అర్థం చేసుకోగలము, విద్యార్థి శక్తిని అర్థం చేసుకోగలము. నీట్ పేపర్లకి లీక్ చేసిన వారిని ఎవరిని వదలము. ఇప్పటికే 13 మంది జైల్లో ఉన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అధికారులు కూడా అరెస్ట్ చేయడము, వారిని పదవుల నుండి, బాధ్యతల నుంచి తొలగించడం కూడా జరిగింది. అందువల్ల ప్రధానమంత్రి చెప్పారు, ఎవరిని వదిలిపెట్టము, దీని మీద లోతుగా చర్చ చేస్తాము, దోషులందరినీ కూడా శిక్షిస్తాము. అందుకోసం ప్రధానమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయండి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఆ విషయం కూడా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. దోషుల్ని సాధ్యమైనంత తొందరలో వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వీటన్నికంటే ఒక మంచి పరిణామం సోనం వాంగ్చుక్ రాత్రి వారి యొక్క 25 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించడం ఏదైతే ఉందో ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. వారి దగ్గరికి ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా గారు, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి వారు ఇద్దరు కూడా వెళ్ళి వారితో చర్చించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దీని మీద దోషులను శిక్షిస్తాం, చనిపోయిన వారి నష్టపరిహార విషయంలో ఆలోచన చేస్తాం, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వారు హామీల మేరకు వారు వాంగ్చుక్ గారు చెప్పారు, ఈ హామీలన్నీ కూడా నా హృదయాన్ని తాకాయని చెప్పారు. వారు ప్రధానమంత్రి గారి నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ వారు ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగింది. చాలా మంచి పరిణామం ఇది ఈరోజు. అదేవిధంగా అనేక మంది చాలా దురదృష్టమైన సంఘటనలో పోలీసు వాళ్ళు 120 మంది పోలీసు వాళ్ళు గాయపడ్డారు, అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. నిన్న వాంగ్చుక్ గారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమింపు చేస్తూ ఒక విషయం చెప్పారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు వచ్చారు, ఈ ఉద్యమంలో చేరారు, వాడి వల్ల కొంత హింస జరిగిందని వారు కూడా ఆమోదించడం జరిగింది. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఏకపక్షంగా మాట్లాడకుండా ఈ ఉద్యమంలో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించారు, వారి వల్ల హింస జరిగిందని కూడా వారు చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఈరోజు నీట్ ఎగ్జాము NDA తీసుకొచ్చింది కాదు, అది అంతకుముందు UPA ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నీట్ ఎగ్జామ్. ఆ నీట్ ఎగ్జామ్ విషయంలో ఈరోజు NDA ప్రభుత్వం అనేక సంస్కరణలు చేసింది. అంతకుముందు నీట్ ఎగ్జామ్ కేవలం 500 కేంద్రాల మధ్యలోనే జరిగేది. నీట్ జరగక ముందు మనకి MSET పరీక్ష ఉండేది. ఆ MSET పరీక్షలు ఏం చేసేది, విద్యార్థులు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రాస్తారు, ఇంకోసారి మళ్ళీ వాళ్ళే తమిళనాడుకి పోయి రాస్తారు, కర్ణాటకకి పోయి రాస్తారు, మిగతా ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కడెక్కడో తిరిగి పరీక్షలు రాసేది. కానీ NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి నీట్ ఎగ్జామ్ విషయంలో
ఇబ్బందులు లేకుండా, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా, అదే సమయంలో కోచింగ్ మాఫియాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నీట్ పరీక్షను చాలా పకడ్బందీగా జరపాలని అనేక సందర్భాల్లో నీట్ పరీక్ష పకడ్బందీగా జరపడం జరిగింది. 500 సెంటర్ల నుంచి ఈరోజు 5,000 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుంది భారతదేశం మొత్తం మీద. అదే సమయంలో 5,000 కేంద్రాలలో కాకుండా 13 భాషల్లో నీట్ పరీక్ష జరుగుతుందండి. 13 భాషల్లో. ఇంతకుముందు మనం ఎంసెట్ రాస్తే ఒక భాషలోనే రాస్తుండేది మనం. కానీ ఈరోజు 13 భాషల్లో నీట్ పరీక్ష ప్రాంతీయ భాషల్లో. ఇది అందరికి కూడా అనుకూలమైంది. కేవలం ఇంగ్లీష్ కాకుండా ప్రాంతీయ భాషల్లో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది, పకడ్బందీగా జరుగుతుంది. మొన్నటి రోజున ఏమైంది, ఆ నీట్ పరీక్ష లీక్ తర్వాత కొన్ని సంస్కరణలు తీసుకురావాలా, దీన్ని లీక్ కాకుండా చేయడం కోసము మనం ఆన్లైన్ ఎగ్జామ్ జరపాలా, జేఈఈ ఆన్లైన్ ఎగ్జామ్ జరుపుతుంటారు, ఎక్కడా కూడా పేపర్ లీక్ కాదు అనే ఉద్దేశంతో ఆన్లైన్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేయడము. కానీ సమయం సరిపోవడం వల్ల 20 లక్షల మందికి పైగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో పాల్గొనే విధంగా చేయాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాల్సి ఉంటుంది, అందువల్ల లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ జరుపుదాము, జేఈఈ తరహాలో జేఈఈ మోడల్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుని, అది వస్తే ఎటువంటి లీకులు కూడా ఉండవు. కాబట్టి సంస్కరణలో భాగంగా అది కూడా చేస్తున్నారు. ఈరోజు అనేక మంది విద్యార్థుల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నారు నీట్లో వారి యొక్క అర్హత సాధించిన వాళ్ళు. ఆత్మహత్యలు జరిగాయి, చాలా బాధాకరమైన విషయం. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సానుభూతిగా స్పందించింది. అందరికీ నష్టపరిహారము లేదా వారి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా చూడాలని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఈరోజు ఒక పేపర్ లీకేజీ కొత్త విషయం ఏం కాదు, మనకిది అనేక సందర్భాల్లో జరిగింది. యూపీఏ గవర్నమెంట్ ఉన్న 10 సంవత్సరాల్లో పేపర్ లీకేజీలు చాలా భయంకరంగా జరిగాయి. యూపీఏ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో 64,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నేను చెప్పేది కాదు, మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి 2014 నుంచి 24 మధ్య ఎంతమంది విద్యార్థులు ఈ దేశంలో అనేక కారణాల వల్ల, అది పేపర్ లీక్ వల్ల కానివ్వండి, లేదా ఇంట్లో ఒత్తిడి వల్ల, లేదా చదువు ఒత్తిడి వల్ల కానివ్వండి, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాన్ని ఒకసారి మీరు గూగుల్కి వెళ్ళి మీరు గూగుల్ చేయండి, ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు 64,000 మందికి పైగా విద్యార్థులు. చాలా బాధాకరమైన విషయం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చాలా ప్రోయాక్టివ్గా ఉంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం మోడీ గారు చిత్తశుద్ధితో ఉన్నారు. అందువల్ల వచ్చే సంవత్సరం నుంచి నీట్ ఎగ్జామ్ను కూడా ఆన్లైన్ చేసే ప్రయత్నంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి ఎగ్జామ్ లీక్ కాదు అని మనం చాలా స్పష్టంగా అనుకోగలము. కాబట్టి ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు, కానీ దురదృష్టవశాత్తు ఈ విద్యార్థుల భవిష్యత్తుని కొన్ని శక్తులు, సాంఘిక వ్యతిరేక శక్తులు, కొన్ని విదేశీ శక్తులు, కొంతమంది తిక్కుడ గ్యాంగ్ వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం వినియోగించడం కోసం ప్రయత్నం చేశారు. అది దేశ ప్రజలు ఆమోదించరు. మనం చూసాం అనేక సందర్భాల్లో. పార్లమెంటు ప్రారంభం అయ్యే రోజే ఇటువంటి వాతావరణం మనం చూస్తూ ఉంటాం. పార్లమెంటు ప్రారంభం అయ్యే రోజే రకరకాల ఉద్యమాలు మనకు వస్తుంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వం చాలా లోతుగా దర్యాప్తు జరుపుతుంది. మనం చూసాము. జంతర్ మంతర్లో విదేశీయులు కూడా అనేక మంది ఉన్నారు. మీరు చూసే ఉంటారు. ఈ నెల 17వ తేదీ 20వ తేదీ పార్లమెంటు ప్రారంభం అవుతుంది. కానీ ఈ నెల 17వ తేదీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వము వాళ్ళ యొక్క ఎంబసీకి ఒక హెచ్చరిక జారీ చేసింది. మీరు రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండండి, 20వ తేదీ నుంచి వైలెన్స్ జరగవచ్చని. అంటే వాళ్ళకి ఎట్లా తెలిసింది దీని యొక్క వెనక ఎవరున్నారు? ఈ విషయం కూడా కేంద్ర ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరుపుతుంది. అందువల్ల ఇంకొక విషయం, జెన్యున్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవని కూడా చెప్పడం ఇది ఒక శుభ పరిణామము. ఈ దేశ ప్రజలు, విద్యార్థులు ఈ ప్రభుత్వం మీద, మోడీ గారి నాయకత్వం మీద చాలా విశ్వాసంతో ఉన్నారు. గత వారం రోజులుగా, గత 5-6 రోజులుగా జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో కొన్ని చాలా దురదృష్టకరమైన సంఘటనలు. ఇవన్నీ కూడా భారతదేశము మా జాతీయ అధ్యక్షులు చెప్పారు, నితిన్ నబీన్ గారు చెప్పారు, జూలై 20వ తేదీ ఏదైతే ఉందో అది ఒక చీకటి రోజు, బ్లాక్ డే అని చెప్పారు. ఎందువల్లంటే
కొన్ని శక్తులు చేసిన ప్రయత్నాల వల్ల జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అది బ్లాక్ డేగా వారు చెప్పారు. కాబట్టి ఇటువంటి భవిష్యత్తులో ఏమాత్రము రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ విద్యా విషయంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో విద్య విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఈరోజు మెడికల్ కాలేజీ సీట్లు అంతకుముందు కేవలము 58,000 ఉంటే ఈరోజు గత 12 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీ సీట్లు 1,21,000 అయ్యాయి. ఇది సంస్కరణలో భాగం కాదా? అదేవిధంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ని ఉన్నాయి? మోడీ గారు వచ్చేటప్పుడు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. ఈరోజు 20 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు దేశంలో సంస్కరణల కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. ఈరోజు దేశంలో వాంగ్చుక్ ఆయన యొక్క ఆమరణ నిరాధ్యక్ష విరమించడం ద్వారా ఒక మంచి పరిణామము, ఒక మంచి వాతావరణము దేశంలో ఏర్పడింది. వారు కూడా మోడీ గారి మీద పూర్తి విశ్వాసంతో ఆమరణ నిరాధ్యక్ష విరమించడం ఏదైతే ఉందో ఇది చాలా సంతోషించదగ్గ విషయము. ఈరోజు ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా కేంద్ర ప్రభుత్వము అన్ని విధాల, ప్రధానమంత్రి గారు అన్ని విధాల చిత్తశుద్ధితో ఉన్నారు. ఈరోజు మనం గత సంఘటనలు అన్నీ కూడా మర్చిపోయి ముందుకు వెళ్ళాల్సింది. ఈరోజు కొంతమంది బంద్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో మాకైతే తెలియదు. గతంలో అనేక సందర్భాల్లో లీకులు జరిగినప్పుడు ఎవరు బంధులు చేయాల. కేవలము ఇక్కడ సమస్య ఏమవుతుందంటే వ్యవస్థల మీద వ్యతిరేకతే కాదు, ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగత విషం జమ్ముతున్నారు.